కిషన్ రెడ్డి క్రమశిక్షణకు మారుపేరు. లాభం ఆశించకుండా నమ్మిన సిద్ధాంతం కోసం కడవరకు ప్రయాణించే మార్గం అతనిది. నిబద్ధతకు నిలువెత్తు రూపం. ఒక సామాన్య కార్యకర్త నుండి కేంద్ర మంత్రి స్థాయి వరకు వెళ్లిన ఆయన జీవితం ఎంతో మంది సామాన్య కార్యకర్తలకు ఒక ప్రతిరూపం. రోజుకొక పార్టీ, పూటకొక మాట మాట్లాడే రాజకీయ నేతలు ఉన్న ప్రస్తుత తరుణంలో ఒకే సిద్ధాంతం, ఒకే పార్టీ, ఒకే జీవితం అనే అర్థాన్ని చూపించిన నికార్సైన తెలంగాణ సీనియర్ రాజకీయవేత్త అతను. ఆఫీస్ బాయ్ నుండి అంతర్జాతీయ స్థాయి వరకు గుర్తింపు పొందిన అసలు సిసలు నాయకుడు ఆయన మరెవరో కాదు, కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి. చిన్న వయసులోనే రాజకీయాల్లోకి అడుగుపెట్టిన అతను రాజకీయ ప్రాంగణమే ఇంటిగా మార్చుకొని పార్టీ నాయకుల్ని కుటుంబ సభ్యులుగా భావించి కార్యకర్తలే బలంగా కార్యదక్షకులుగా ఊహించి అకుంఠిత సాధనతో అంచెలంచెలుగా ఎదిగిన ఒక సామాన్య వ్యక్తి. ఎంతో మంది నేటి తరం యువతకు కిషన్ రెడ్డి ప్రయాణం ఒక మార్గనిర్దేశం. అయితే ఈ క్రమంలో ఆయన జీవిత ప్రయాణానికి సంబంధించిన పూర్తి వివరాలేంటో ఒక్కసారి చూద్దాం. 1964 మే 15న జి స్వామిరెడ్డి ఆండాలమ్మ దంపతులకు రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం తిమ్మాపురం గ్రామంలో కిషన్ రెడ్డి జన్మించారు. ఒక సాధారణ కుటుంబంలో జన్మించిన ఆయన టూల్ డిజైనింగ్ లో డిప్లొమా చేసి ఆ తర్వాత 1995లో కావ్య అనే యువతిని వివాహం చేసుకున్నారు. వీరికి 2 సంతానం కూడా ఉన్నారు. కిషన్ రెడ్డి 1977లో చిన్న వయసులోనే జనతా పార్టీలో యువ నాయకుడిగా ప్రవేశించి యాక్టివ్ రోల్ పోషించారు. ఇక 1980లో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావంతో ఆ పార్టీలో చేరి అప్పటి నుంచి భారతీయ జనతా పార్టీ తరపున తన సేవలు అందిస్తున్నారు. ఈ క్రమంలో 1980లోనే రంగారెడ్డి జిల్లా భారతీయ జనతా యువ మోర్చా కన్వీనర్ పదవి చేపట్టారు. 1983 నాటికి భారతీయ జనతా యువ మోర్చా రాష్ట్ర కార్యదర్శి, ఇక 1984లో ప్రధాన కార్యదర్శి, 1985లో యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు అయ్యారు. ఇచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ 1992లో భారతీయ జనతా యువ మోర్చా జాతీయ కార్యదర్శి, అలాగే 1992లో ఉపాధ్యక్ష పదవి, 1994లో యువ మోర్చా ప్రధాన కార్యదర్శి పదవులను కూడా వారు పొందారు. ఇక 2001లో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కోశాధికారిగా, 2004లో భారతీయ జనతా యువ మోర్చా జాతీయ అధ్యక్షుడి పదవులను వారు పొందారు. కిషన్ రెడ్డి 2004లో తొలిసారిగా హిమాయత్సాగర్ శాసనసభ స్థానం నుంచి విజయం సాధించి రాష్ట్ర శాసనసభలో అడుగు పెట్టగా 2009 ఎన్నికల్లో అంబర్పేట్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి 27,000కు పైగా ఓట్ల మెజారిటీతో గెలుపొంది వరుసగా రెండోసారి శాసనసభలో ప్రవేశించాడు. ఇలా తిరుగులేని విజయాలతో దూసుకు వెళ్తున్న కిషన్ రెడ్డి 2010 మార్చి 6న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా తొలిసారి ఏకగ్రీవంగా ఎన్నికై బండారు దత్తాత్రేయ నుండి పార్టీ పగ్గాలు చేపట్టి ఆ తర్వాత 2014లో రెండోసారి పార్టీ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన 2014 ఎన్నికల్లో అంబర్పేట్ శాసనసభ నియోజకవర్గం నుండి 62,598 ఓట్ల మెజారిటీతో వరుసగా మూడోసారి శాసనసభకు ఎన్నికై 2016 నుండి 18 వరకు బీజేపీ శాసనసభ పక్ష నేతగా పనిచేశారు. ఇక తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ తరపున జి కిషన్ రెడ్డి మహబూబ్ నగర్ జిల్లా మనుగూరు మండలం కృష్ణా గ్రామం నుంచి జనవరి 19, 2012న భారతీయ జనతా పార్టీ పోరుయాత్ర ప్రారంభించాడు. ఈ యాత్ర 22 రోజుల పాటు తెలంగాణ జిల్లాలో కొనసాగగా ఆ పోరుయాత్ర ప్రారంభం రోజు కృష్ణా గ్రామాల్లో జరిగిన సమావేశానికి భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ గడ్కరీ హాజరయ్యారు. ఇలా తెలంగాణ ఉద్యమంలో కూడా అనేక కార్యక్రమాలతో ఉద్యమం ఉవ్వెత్తున కొనసాగటంలో కీలక పాత్ర వారు పోషించారు. ఇక కిషన్ రెడ్డి 2018లో ఎమ్మెల్యేగా పోటీ చేసి టీఆర్ఎస్ అభ్యర్థి కాలేరు వెంకటేష్ చేతిలో ఓటమి చెందిన ఆ తర్వాత 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో సికింద్రాబాద్ లోక్సభ స్థానం నుండి గెలిచి సత్తా చాటారు. దీంతో నరేంద్ర మోదీ క్యాబినెట్లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా పనిచేసి 2021లో క్యాబినెట్ విస్తరణలో భాగంగా కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రిగా నియమితులయ్యారు.
ప్రస్తుతం కేంద్ర కేబినెట్ మంత్రిగా తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులుగా కొనసాగుతున్నారు కిషన్ రెడ్డి. క్రమశిక్షణకు మారుపేరు. లాభం ఆశించకుండా నమ్మిన సిద్ధాంతం కోసం కడవరకు ప్రయాణించే మార్గం అతనిది. నిబద్ధతకు నిలువెత్తు రూపం. ఒక సామాన్య కార్యకర్త నుండి కేంద్ర మంత్రి స్థాయి వరకు వెళ్లిన ఆయన జీవితం ఎంతో మంది సామాన్య కార్యకర్తలకు ఒక ప్రతిరూపం. రోజుకొక పార్టీ, పూటకొక మాట మాట్లాడే రాజకీయ నేతలు ఉన్న ప్రస్తుత తరుణంలో ఒకే సిద్ధాంతం, ఒకే పార్టీ, ఒకే జీవితం అనే అర్థాన్ని చూపించిన నికార్సైన తెలంగాణ సీనియర్ రాజకీయవేత్త అతను. ఆఫీస్ బాయ్ నుండి అంతర్జాతీయ స్థాయి వరకు గుర్తింపు పొందిన అసలు సిసలు నాయకుడు ఆయన మరెవరో కాదు, కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి. చిన్న వయసులోనే రాజకీయాల్లోకి అడుగుపెట్టిన అతను రాజకీయ ప్రాంగణమే ఇంటిగా మార్చుకొని పార్టీ నాయకుల్ని కుటుంబ సభ్యులుగా భావించి కార్యకర్తలే బలంగా కార్యదక్షకులుగా ఊహించి అకుంఠిత సాధనతో అంచెలంచెలుగా ఎదిగిన ఒక సామాన్య వ్యక్తి. ఎంతో మంది నేటి తరం యువతకు కిషన్ రెడ్డి ప్రయాణం ఒక మార్గనిర్దేశం. అయితే ఈ క్రమంలో ఆయన జీవిత ప్రయాణానికి సంబంధించిన పూర్తి వివరాలేంటో ఒకసారి చూద్దాం. 1964 మే 15న జి స్వామిరెడ్డి ఆండాలమ్మ దంపతులకు రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం తిమ్మాపురం గ్రామంలో కిషన్ రెడ్డి జన్మించారు. ఒక సాధారణ కుటుంబంలో జన్మించిన ఆయన టూల్ డిజైనింగ్ లో డిప్లొమా చేసి ఆ తర్వాత 1995లో కావ్య అనే యువతిని వివాహం చేసుకున్నారు. వీరికి 2 సంతానం కూడా ఉన్నారు. కిషన్ రెడ్డి 1977లో చిన్న వయసులోనే జనతా పార్టీలో యువ నాయకుడిగా ప్రవేశించి యాక్టివ్ రోల్ పోషించారు. ఇక 1980లో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావంతో ఆ పార్టీలో చేరి అప్పటి నుంచి భారతీయ జనతా పార్టీ తరపున తన సేవలు అందిస్తున్నారు. ఈ క్రమంలో 1980లోనే రంగారెడ్డి జిల్లా భారతీయ జనతా యువ మోర్చా కన్వీనర్ పదవి చేపట్టారు. 1983 నాటికి భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర కార్యదర్శి, ఇక 1984లో ప్రధాన కార్యదర్శి, 1985లో యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు అయ్యారు. ఇచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ 1992లో భారతీయ జనతా యువమోర్చా జాతీయ కార్యదర్శి, అలాగే 1992లో ఉపాధ్యక్ష పదవి, 1994లో యువమోర్చా ప్రధాన కార్యదర్శి పదవులను కూడా వారు పొందారు. ఇక 2001లో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కోశాధికారిగా, 2004లో భారతీయ జనతా యువమోర్చా జాతీయ అధ్యక్షుడి పదవులను వారు పొందారు. కిషన్ రెడ్డి 2004లో తొలిసారిగా హిమాయత్ సాగర్ శాసనసభ స్థానం నుంచి విజయం సాధించి రాష్ట్ర శాసనసభలో అడుగు పెట్టగా 2009 ఎన్నికల్లో అంబర్పేట్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి 27,000కు పైగా ఓట్ల మెజారిటీతో గెలుపొంది వరుసగా రెండోసారి శాసనసభలో ప్రవేశించాడు. ఇలా తిరుగులేని విజయాలతో దూసుకు వెళ్తున్న కిషన్ రెడ్డి 2010 మార్చి 6న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా తొలిసారి ఏకగ్రీవంగా ఎన్నికై బండారు దత్తాత్రేయ నుండి పార్టీ పగ్గాలు చేపట్టి ఆ తర్వాత 2014లో రెండోసారి పార్టీ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన 2014 ఎన్నికల్లో అంబర్పేట్ శాసనసభ నియోజకవర్గం నుండి 62,598 ఓట్ల మెజారిటీతో వరుసగా మూడోసారి శాసనసభకు ఎన్నికై 2016 నుండి 18 వరకు బీజేపీ శాసనసభ పక్ష నేతగా పనిచేశారు. ఇక తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ తరపున జి కిషన్ రెడ్డి మహబూబ్ నగర్ జిల్లా మనుగూరు మండలం కృష్ణా గ్రామం నుంచి జనవరి 19, 2012న భారతీయ జనతా పార్టీ పోరు యాత్ర ప్రారంభించాడు. ఈ యాత్ర 22 రోజుల పాటు తెలంగాణ జిల్లాలో కొనసాగగా ఆ పోరు యాత్ర ప్రారంభం రోజు కృష్ణా గ్రామాల్లో జరిగిన సమావేశానికి భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ గడ్కరీ హాజరయ్యారు. ఇలా తెలంగాణ ఉద్యమంలో కూడా అనేక కార్యక్రమాలతో ఉద్యమం ఉవ్వెత్తున కొనసాగటంలో కీలక పాత్ర వారు పోషించారు. ఇక కిషన్ రెడ్డి 2018లో ఎమ్మెల్యేగా పోటీ చేసి టీఆర్ఎస్ అభ్యర్థి కాలేరు వెంకటేష్ చేతిలో ఓటమి చెందిన ఆ తర్వాత 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో సికింద్రాబాద్ లోక్సభ స్థానం నుండి గెలిచి సత్తా చాటారు. దీంతో నరేంద్ర మోదీ క్యాబినెట్లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా పనిచేసి 2021లో క్యాబినెట్ విస్తరణలో భాగంగా
కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రిగా నియమితులయ్యారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్ మంత్రిగా తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులుగా కొనసాగుతున్నారు కిషన్ రెడ్డి. క్రమశిక్షణకు మారుపేరు. లాభం ఆశించకుండా నమ్మిన సిద్ధాంతం కోసం కడవరకు ప్రయాణించే మార్గం అతనిది. నిబద్ధతకు నిలువెత్తు రూపం. ఒక సామాన్య కార్యకర్త నుండి కేంద్ర మంత్రి స్థాయి వరకు వెళ్లిన ఆయన జీవితం ఎంతో మంది సామాన్య కార్యకర్తలకు ఒక ప్రతిరూపం. రోజుకొక పార్టీ, పూటకొక మాట మాట్లాడే రాజకీయ నేతలు ఉన్న ప్రస్తుత తరుణంలో ఒకే సిద్ధాంతం, ఒకే పార్టీ, ఒకే జీవితం అనే అర్థాన్ని చూపించిన నికార్సైన తెలంగాణ సీనియర్ రాజకీయవేత్త అతడు. ఆఫీస్ బాయ్ నుండి అంతర్జాతీయ స్థాయి వరకు గుర్తింపు పొందిన అసలు సిసలు నాయకుడు ఆయన మరెవరో కాదు, కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి. చిన్న వయసులోనే రాజకీయాల్లోకి అడుగుపెట్టిన అతను రాజకీయ ప్రాంగణమే ఇంటిగా మార్చుకొని పార్టీ నాయకుల్ని కుటుంబ సభ్యులుగా భావించి కార్యకర్తలే బలంగా కార్యదక్షకులుగా ఊహించి అకుంఠిత సాధనతో అంచెలంచెలుగా ఎదిగిన ఒక సామాన్య వ్యక్తి. ఎంతో మంది నేటి తరం యువతకు కిషన్ రెడ్డి ప్రయాణం ఒక మార్గనిర్దేశం. అయితే ఈ క్రమంలో ఆయన జీవిత ప్రయాణానికి సంబంధించిన పూర్తి వివరాలేంటో ఒకసారి చూద్దాం. 1964 మే 15న జి స్వామిరెడ్డి ఆండాలమ్మ దంపతులకు రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం తిమ్మాపురం గ్రామంలో కిషన్ రెడ్డి జన్మించారు. ఒక సాధారణ కుటుంబంలో జన్మించిన ఆయన టూల్ డిజైనింగ్ లో డిప్లొమా చేసి ఆ తర్వాత 1995లో కావ్య అనే యువతిని వివాహం చేసుకున్నారు. వీరికి 2 సంతానం కూడా ఉన్నారు. కిషన్ రెడ్డి 1977లో చిన్న వయసులోనే జనతా పార్టీలో యువ నాయకుడిగా ప్రవేశించి యాక్టివ్ రోల్ పోషించారు. ఇక 1980లో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావంతో ఆ పార్టీలో చేరి అప్పటి నుంచి భారతీయ జనతా పార్టీ తరపున తన సేవలు అందిస్తున్నారు. ఈ క్రమంలో 1980లోనే రంగారెడ్డి జిల్లా భారతీయ జనతా యువ మోర్చా కన్వీనర్ పదవి చేపట్టారు. 1983 నాటికి భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర కార్యదర్శి, ఇక 1984లో ప్రధాన కార్యదర్శి, 1985లో యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు అయ్యారు. ఇచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ 1992లో భారతీయ జనతా యువమోర్చా జాతీయ కార్యదర్శి, అలాగే 1992లో ఉపాధ్యక్ష పదవి, 1994లో యువమోర్చా ప్రధాన కార్యదర్శి పదవులను కూడా వారు పొందారు. ఇక 2001లో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కోశాధికారిగా, 2004లో భారతీయ జనతా యువమోర్చా జాతీయ అధ్యక్షుడి పదవులను వారు పొందారు. కిషన్ రెడ్డి 2004లో తొలిసారిగా హిమాయత్ సాగర్ శాసనసభ స్థానం నుంచి విజయం సాధించి రాష్ట్ర శాసనసభలో అడుగు పెట్టగా 2009 ఎన్నికల్లో అంబర్పేట్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి 27,000కు పైగా ఓట్ల మెజారిటీతో గెలుపొంది వరుసగా రెండోసారి శాసనసభలో ప్రవేశించాడు. ఇలా తిరుగులేని విజయాలతో దూసుకువెళ్తున్న కిషన్ రెడ్డి 2010 మార్చి 6న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా తొలిసారి ఏకగ్రీవంగా ఎన్నికై బండారు దత్తాత్రేయ నుండి పార్టీ పగ్గాలు చేపట్టి ఆ తర్వాత 2014లో రెండోసారి పార్టీ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన 2014 ఎన్నికల్లో అంబర్పేట్ శాసనసభ నియోజకవర్గం నుండి 62,598 ఓట్ల మెజారిటీతో వరుసగా మూడోసారి శాసనసభకు ఎన్నికై 2016 నుండి 18 వరకు బీజేపీ శాసనసభ పక్ష నేతగా పనిచేశారు. ఇక తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ తరపున జి కిషన్ రెడ్డి మహబూబ్ నగర్ జిల్లా మనుగూరు మండలం కృష్ణా గ్రామం నుంచి జనవరి 19, 2012న భారతీయ జనతా పార్టీ పోరు యాత్ర ప్రారంభించాడు. ఈ యాత్ర 22 రోజుల పాటు తెలంగాణ జిల్లాలో కొనసాగగా ఆ పోరు యాత్ర ప్రారంభం రోజు కృష్ణా గ్రామాల్లో జరిగిన సమావేశానికి భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ గడ్కరీ హాజరయ్యారు. ఇలా తెలంగాణ ఉద్యమంలో కూడా అనేక కార్యక్రమాలతో ఉద్యమం ఉవ్వెత్తున కొనసాగటంలో కీలక పాత్ర వారు పోషించారు. ఇక కిషన్ రెడ్డి 2018లో ఎమ్మెల్యేగా పోటీ చేసి టీఆర్ఎస్ అభ్యర్థి కాలేరు వెంకటేష్ చేతిలో ఓటమి చెందిన ఆ తర్వాత 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో సికింద్రాబాద్ లోక్సభ స్థానం నుండి గెలిచి సత్తా చాటారు.
దీంతో నరేంద్ర మోదీ క్యాబినెట్లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా పనిచేసి 2021లో క్యాబినెట్ విస్తరణలో భాగంగా కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రిగా నియమితులయ్యారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్ మంత్రిగా తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులుగా కొనసాగుతున్నారు.